ఏంటండి మొదలండి ఏంటని నేను వెనక నుంచి చూస్తుంటే मस्त शेड जो नाही राणीला कमला असा అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నా చెల్లి దగ్గర మీ ప్రవర్తన బాగాలేదని చెప్తున్నాను. ఏంటండి మొదలండి ఏంటని నేను వెనక నుంచి చూస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చాలే అందరు నింపులారండి మీరు. సరే కానీ ఈ రోజు మా చెల్లెలు వస్తుందండి, మీరు స్టేషన్కి వెళ్ళి దాన్ని పికప్ చేసి తీసుకురావాలి. మీ చెల్లి వస్తుందా? ఏంటి ఓవర్ యాక్షన్? అలా కాదు, మీ చెల్లి వస్తుందంటే నీకే ఆనందం కదా. నాకు ఆనందం, మీకు కాదు. సరే వెళ్తున్నాను. ఇప్పుడు కాదు, 4 o'clock. 4 o'clock. ఓ ఇంకా 2 hours టైం ఉంది. అదే ఇంకా 2 hours టైం ఉంది కదా అంటున్నా. ఏమండి టైం అవుతుంది, వెళ్ళి మా చెల్లెల్ని తీసుకొస్తారా? వెళ్తున్నానే. చాలు సింగారం, అక్కడ టైం అవుతుంది, వెళ్ళండి. వెళ్తున్నా. అవును, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఓ ఇట్స్ ఆల్ రైట్ బేబీ, వెళ్ళొస్తా. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అక్క వచ్చేసారా? ఇప్పుడు రిలీజ్. ఎలా ఉన్నావే? బాగున్నారు అక్క. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అక్క, అందరూ బాగున్నారు. మన ఇంట్లో టావెల్ కూడా బాగుంది. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యా. సరే. టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే అక్క. హే గీతిక, ఏంటి బావగారు ఏం చేస్తున్నారు? చేతులు అదేంటి, వాళ్ళు ఎందుకు నొక్కుతున్నారు? వేళ ఎక్సర్సైజ్ కోసం అని. ఏంటి ఎక్సర్సైజ్ మా అక్కతో సరిపోవట్లేదా? బాబోయ్ ఇది చాలా స్పీడ్. ఏంటి బావగారు అలా తిరుగుతున్నారు? అవును, బరువు పెరిగేట్టును. నేనా బరువా? నువ్వే బరువు పెరిగావు. లేదు బావగారు, ఈ లంగా ఓణిలో మీకు అలా కనిపిస్తున్నాను. నువ్వెంత బరువు ఉంటావు తెలుసా? ఓ 80 కిలోలు ఉంటావు. 80 కిలోలా? నో నో నో. సరే చూస్తావు. ఏమిటి? అది సుమా, అది అక్క నేను బరువు పెరిగానంట, అందుకే బావగారు ఎత్తుకొని చూశాడు. ఇదిగో నువ్వు ముందు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. ఏంటండి ఇది, మీరు ఇలా చేయడం తప్పు కదా. అలా ఏం లేదు సుమా, జస్ట్ ఫన్. సర్లే వెళ్ళి స్నానం చేయండి. ఏం చేస్తున్నావు? అబ్బబ్బా బావగారు నేను రీల్స్ చేసుకుంటే మీరు చెడగొట్టారు. ఓ రీల్ చేసుకున్నావా? సారీ గీతిగా, రీల్ అంటే ఇలా కాదు. ఇప్పుడు నేను ఒక సాంగ్ పెడతాను, దాని ప్రకారంగా మనం డాన్స్ చేద్దాం, సరేనా? నీ చేతుల మీద పెట్టావు, నా చేతులు నీ భుజాల మీద ఉన్నాయి, ఓకే సరేనా? ఓకే 1 2 3 స్టార్ట్. ఆపండి, ఏం చేస్తున్నారండి? అదే గీతిగా రీల్ చేద్దామని అంటే హెల్ప్ చేస్తున్నా. అంటే దాని భుజం మీద చేతులు వేసేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? జస్ట్ రీల్ డార్లింగ్. అవునక్క, నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ పెట్టుకొని ఏంటి రీల్స్? వెళ్ళి చదువుకో. మీరేంటి ఆఫీస్కి వెళ్ళరా? వెళ్తా డార్లింగ్, ఇప్పుడే వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఏమండి మీ ప్రవర్తన బాగాలేదు. నా ప్రవర్తన నేనేం చేశానే?
నా గురించి కాదు, నా చెల్లెల దగ్గర నీ ప్రవర్తన బాగాలేదని చెప్తున్నాను. అయ్యో మీ చెల్లి మా ఫ్యామిలీ మెంబరే. ఏదో కొన్ని చోట్లతో క్లోజ్ గా ఉన్నాను, ఆ మాత్రం దానికి అపార్థం చేసుకుంటావా? క్లోజ్ అంటే ఇక్కడ పడితే అక్కడ తాగడం, చేతులు వేయడం, ఇలా పైకి ఎత్తడం, దీన్ని క్లోజ్ అంటారా? అది చిన్న పిల్ల కదనే. అది ఇక్కడికి వచ్చేంత వరకు చిన్నపిల్లే. నీ చేతుల్ని బట్టి అది ఎక్కడ పెద్ద మనిషి అయిపోతుందో అని భయంగా ఉంది. సరే, మీ చెల్లెలతో క్లోజ్ గా ఉంటావు, నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే కదా. ఇకపై మీ చెల్లెలకి దూరంగా ఉంటా, సరేనా? సుమా, మీ చెల్లెల గదిలో ఏసీ సరిగా పనిచేయట్లేదు, ఒకసారి వెళ్ళి సెట్ చేసి రానా? ఏం అవసరం లేదు, దానికి ఏసీ లేకపోయినా అది గురకా పెట్టి హాయిగా నిద్రపోతుంది. ఒక నైట్ దారిస్తుందేమో, కూలింగ్ వాటర్ బాటిల్ పెట్టిరానా? అది అన్నం తిన్నప్పుడు ఫుల్గా వాటర్ తాగుతుంది, మళ్ళీ తెల్లవారు వాటర్ తాగదు. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి నిద్ర పట్టట్లేదా? గుడ్లు తేలేస్తారు. ఈ రోజు ఎందుకో నిద్ర పట్టట్లేదు. ముందు మీరు మా చెల్లెల ఆలోచనలు తగ్గిస్తే అప్పుడు హాయిగా పడుకోవచ్చు. చచ్చా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి అయినా లేచినప్పుడు చెప్పాను కదండి. చెప్తే నీ నిద్ర పాడవుతుంది కదే. ఏంటి బావగారు ఏం చేస్తున్నారు? అరే, నీ కరుకల్లో పుట్టుమచ్చ ఉందా? అలా పుట్టుమచ్చ ఉంటే ఎంత అదృష్టమో తెలుసా? ఎంత అదృష్టం. నిన్ను చేసుకున్నాడు ఎవడో గాని తెగ సుఖపడిపోతాడు. ఏంటి బావగారు రుద్దుతున్నారు? రేఖలు కనిపిస్తాయని. ఏం రేఖలో? నీకు ఆయుష్ రేఖ పెద్దది, ధనరేఖ పెద్దది, నువ్వు చదువులో బాగా రాణించగలవు. నీకు ఇంకో రేఖ ఉండాలి. ఏంటి బావగారు అక్కడ కూడా రేఖలు ఉంటాయా? అసలు వెతికితే నీ ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ రేఖలు కనిపిస్తాయి. వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి బదలను నిన్నే ఇప్పుడు ఎలా ఉంది గీతిక? చాలా బాగుంది బావగారు. గీతిక, నేను ఎందుకు టచ్ చేస్తున్నాను ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది బావగారు, మీరు అలా చేస్తుంటే నాకు బాగుంది. మరి నేనేం చేసినా నువ్వు అనవు కదా? అనను బావగారు, కానీ అక్క చూస్తే ప్రాబ్లం. గీతిక, ఈ రోజు మనకి లక్కీ డే. మీ అక్క వాళ్ళ ప్రేమ కూతురు మెచ్యూరిందంట, ఆ ఫంక్షన్ కి వెళ్తుంది. మనం 3 గంటలు ఫుల్ గా ఎంజాయ్ చేసుకోవచ్చు. బావగారు మరి మీరు ఆఫీస్కి వెళ్తారు కదా? ఇచ్చిదానా, నీకోసమే ఈరోజు సెలవు పెడుతున్నాను. అలాగే బావగారు, మాకు వెళ్ళిపోయాక ఇల్లుగా ఎంజాయ్ చేద్దాం. ఏమిటి ఏం చేస్తున్నారు? వస్తున్నా. ఏమండి ఒకసారి రండి. మన ఆఫీస్ వెళ్తున్నారు. లేదు, చదవలేదు అని సెలవు పెట్టుకున్నాను. మీరు ఇవాళ ఎందుకు సెలవు పెట్టుకున్నారో నాకు తెలుసండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ కి వెళ్తున్నానని కదా మీరు సెలవు పెట్టారు. హే, అది కాదే, నిజంగా నా హెల్త్ బాగలేదని నేను లీవ్ తీసుకున్నాను. అబద్ధం చెప్పకండి. మీరు మా చెల్లెలతో ఏం మాట్లాడారో నేను విన్నాను. విన్నావా? ఏం మాట్లాడాను? ఇవాళ మీ అక్క ఫంక్షన్ కి వెళ్తుంది, నేను ఇవాళ సెలవు పెట్టాను, 3 గంటలు ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా లేదా? అదేం కాదే. షటప్. ఎందుకు దిగ్బంధాలు పడతారు? అది వయసులో ఉంది. మీరు దానిపైన చేయి వేస్తే దానికి తెలియని ఏదో పుణ్యకంత, దాన్ని మీరు ఆసరాగా తీసుకొని దాని బతుకులు నాశనం చేయాలనుకుంటున్నారా? తప్పండి. అది మా చెల్లెలు ఓకే, దాని ప్లేస్లో ఏ ఆడపిల్లలో మీరు ఇలాగే ప్రవర్తిస్తారు? అది అడగకపోయినా దానికి కావాల్సినవన్నీ కొనిపెడుతూనే ఉన్నారు. నేను అన్ని చూస్తూనే ఉన్నాను. సారీ సుమా. చూడండి, ఆడదానికి ఇంట్లో కష్టాలే, బయట కష్టాలే. సొంత బావగారు మీరే దాని జీవితం నాశనం చేయాలని చూస్తే ఇంకా బయటి వాళ్ళు అనుకోవడంలో తప్పేమిందండి. ఇంట్లో వాళ్ళు అలాగే చేసి బయటి వాళ్ళు అలాగే చేస్తే
ఆడపిల్లకి లక్ష్యం ఎక్కడ ఉందండి? సారీ గీత, ఐఎమ్ రియలీ సో సారీ. తెలియక జాబ్ చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. నేను ఫంక్షన్కి వెళ్ళుంటే ఖచ్చితంగా దాని జీవితం నాశనం చేసేవాడికి. దాని కోచింగ్ అయిపోయింది. ఈ రోజే దాన్ని ఇంటికి పంపించేస్తాను. సరే, నేను డ్రాప్ చేయమంటావా? ఏమొద్దు, ఈ రోజు ఏ మొబైల్ని నమ్మలేదు. నేనే దాన్ని డ్రాప్ చేసి వస్తాను.